నా ఇంటికి వచ్చి ఇంతమంది అత్తయ్యలు హెల్ప్ చేస్తున్నారు నాకు అని చెప్పి అదేదో అమ్మవారే పంపించినట్టు. సో టైం వచ్చేసి 6:50 అలా అవుతుంది. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం పెట్టుకున్నా. రేపు వచ్చేసి సత్యనారాయణ వ్రతం ఉంది కదా. సో మేము యాక్చువల్లీ ఫ్లవర్ మార్కెట్కి గుడి మల్కాపూర్ వెళ్దాం అనుకున్నాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది, హైదరాబాద్లో ఉండే వాళ్ళకి గుడి మల్కాపూర్ ఈజ్ లైక్ హోల్సేల్ ఫర్ ఫ్లవర్స్ అన్నట్టు. కొంచెం చీప్ రేట్గా దొరుకుతాయని తెలుసు, కానీ మేము ఉండేది కొండాపూర్. గుడి మల్కాపూర్ అంటే చాలా దూరం అవుతుందని చెప్పేసి మేము ఇక్కడే దగ్గరలో లింగంపల్లి మార్కెట్ ఉంది, సో అక్కడికైతే వెళ్తున్నాము. ప్రస్తుతానికి అందరు లేచినారు, ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఇంకా టైం 6:50 కదా, సో మళ్ళీ క్రౌడ్ అవుతుందని చెప్పేసి మేమైతే ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాము. హాయ్ బాలు, నేను మామయ్య. హాయ్ చెప్పండి మామయ్య. ఇంకా మేము అందరం వెళ్తాం మార్కెట్కి. మా అజ్జి ఇప్పుడే లేచి బ్రష్ చేసుకుంటున్నారు. హాస్పిటల్లో స్నానం చేసి హాస్పిటల్లోనే బట్టలు మార్చుకుంటాడు. హాయ్ గాయ్స్, ఫ్లవర్ మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఆల్రెడీ బ్యాగ్స్ అవన్నీ తెచ్చుకున్నాము. బంతి పూలు, కొంచెం చామంతి అలా తీసుకుందామని చెప్పేసి చూద్దాం. ఇది నీకా అండి, ఇది మనకు 70 రూపీస్ అంట కదా మామిడాకు. 70 రూపీస్ భయం వేస్తుంది, ఫ్యూచర్ ఏమవుతుందా అని చెప్పేసి. వ్రతంకి 8 కావాలి, వరలక్ష్మి వ్రతంకి 1 కావాలి, మళ్ళీ పూజ అయిన తర్వాత ఇంకోటి కూడా కొట్టాలి కదా. ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. పూజకి 5 రకాల ఫ్రూట్స్ కావాలి కదా, ఇంకా ఇంటర్వ్యూలో కూడా పెట్టాలి కదా ఫ్రూట్స్. సో అందుకోసమే ఇంకా ఫ్రూట్స్ చూస్తున్నాం ఇక్కడ. అమ్మాయి గైస్, నేనైతే వరలక్ష్మి వ్రతంకి ఇలా రెడీ అయ్యాను. నాకు లోపల చాలా భయం వేస్తుంది, టెన్షన్ అవుతుంది, ఏందో యాంగ్జైటీ. లాస్ట్ టైం నేను చాలా సింపుల్గా చేసుకున్నా, ఈసారి కూడా సింపుల్గానే చేసుకుంటున్నా. కానీ ఈసారి మా అత్తయ్య వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరు ఉన్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది. అదైతే ఎక్కడి నుంచో లోపల నుంచి ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉందన్నట్టు. నా ఇంటికి వచ్చి ఇంతమంది అత్తయ్యలు హెల్ప్ చేస్తున్నారు నాకు అని చెప్పి అదేదో అమ్మవారే పంపించినట్టు. సో ప్రస్తుతానికైతే బయట డెకరేషన్ అంతా జరుగుతుంది. కిచెన్ రూమ్లో మమ్మీ వాళ్ళు ఇంకా పిండి వంటలు, ఇంకా ఫుడ్ కూడా చేయాలి కదా, ఫుడ్ అదంతా చూసుకుంటున్నారు. నేను లిటరల్లీ గైస్, మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, 5 minutesలో రెడీ అయిపోయినా. నేనైతే మొత్తం అటు ఇటు ఆ పని ఈ పని, అసలు నిజంగా చాలా గ్రేట్. అసలు ఎవరైతే ఎవ్రీ ఇయర్ గ్రాండ్గా చేసుకుంటారో వాళ్ళకి ఎంత పని ఉంటుందో ఐ క్యాన్ టోటలీ ఇమాజిన్. నేను సింపుల్గా చేసుకున్నా నాకు ఇంత టెన్షన్ అవుతుంది. సో నేను మీకు చూపిస్తాను. అమ్మవారి డెకరేషన్ కూడా సింపుల్గానే చేసుకున్నాము, బట్ నాకు మాత్రం చాలా కళగా అనిపించింది. సో అమ్మవారిని చూపిస్తాను, వంటలు కూడా ఏమేమి చేశారో, అసలు ఏం సిచ్యువేషన్ ఏముందో చూపిస్తాను ఇంటి దగ్గర. చలో వెళ్దాము. అయితే ఇక్కడ చూడండి, మా అత్తయ్య వాళ్ళందరూ ఇంత డెకరేషన్ అంతా చేశారు మా అమ్మవారికి. అమ్మవారు తయారయ్యారు అసలు చూడండి. ఇక్కడేమో మా మమ్మీ పూరీలు చేస్తున్నారు. వద్దు మమ్మీ, నేను బయట నుంచి తెప్పిస్తా అంటే లేదు, నేను చేస్తా అని చెప్పి. ఇది స్పెషల్ మా మమ్మీది. ఇది చూడండి, మా మామీ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. సో ఇలా ఉంది గైస్ సిచ్యువేషన్ అంతా. ఫుడ్ అంతా అయిపోయింది, రైస్, కర్రీ, పులిహోర, పాయసం అంతా అయిపోయింది. ఇంకా సేపట్లో మనమైతే పూజ స్టార్ట్ చేస్తాము. ఓకే, ఇది వచ్చేసి ఇంకా ముత్తైదువులకు పెడతారు కదా, బ్లౌజ్, ఫ్రూట్స్ అవన్నీ ఇంకా అరేంజ్ చేస్తున్నారు మా అత్తయ్య. ఏం బాలు, అంతేనా?
అజ్జి మొత్తం అయిపోయిన తర్వాత వచ్చింది. యాడైపోయింది ఇంకా అయింది మరి, మొత్తం డెకరేషన్ అంతా అయిపోయింది. ఇది చూడండి, మనం శారీ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలి అన్నట్టు. దాంట్లో బ్లౌజ్ ఇలా పెట్టేసి ఇలా అమ్మవారికి ఇలా పెడతాను అన్నట్టు. ఇది చిన్నగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టాము. పూజ अन्यकर्ते नमः। ओम सिद्धाय नमः। ओम स्त्रैण सौम्याय नमः। ओम शुभप्रदाय नमः।